సారపాక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ వారు వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే సకాలంలో వాళ్ళకి ఇవ్వకుండా 24 అవర్స్లో 5 రోజులు 6 రోజుల తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి పక్కనే ఉన్న సారపాకలో ఉన్న ప్రతి హోటళ్ళకి వ్యాపారస్తులకి వినియోగదారుల గ్యాస్ని అమ్ముకొని సబ్సిడీ మొత్తం ఏజెన్సీ వాళ్ళు తింటున్నారు. ఈ సబ్సిడీ సిలిండర్ మొత్తం కూడా హోటళ్ళకి వాటికి అమ్మున్నారు. వినియోగదారులకు మాత్రం ఇవ్వకుండా వీళ్ళు ఎప్పుడు వచ్చిన సరే కాలాపం చేసి సిలిండర్ లేవు అవి లేవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రతి బండి కూడా హోటళ్ళ దగ్గర పెట్టి వాళ్ళకి బలవంతంగా ఎక్కువ డబ్బులకి అమ్ముకుంటున్నారు. కాబట్టి దీని మీద సివిల్ సప్లై డీటీ ఏం చేస్తున్నాడు, గోరగంపాడు తహసీల్దార్ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ గారికి దీనిపైన కంప్లైంట్ ఇవ్వడానికి మేము ఈరోజు వెళ్తున్నాము. వీళ్ళు దానికి సమాధానం చెప్పాలి. సివిల్ సప్లై డీటీకి ఎన్నిసార్లు చెప్పినా సరే అతను పట్టించుకోవట్లేదు. సారపాకలో ఈరోజు 100 హోటల్స్ ఉంటే 100 హోటల్లో నుంచి కూడా మామూలుగా వినియోగదారుల సిలిండర్ల మీదే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అట్లాంటి వాటిని వాళ్ళకైతే ఇవ్వడానికి సిలిండర్ ఉంది కానీ వినియోగదారులు ఇవ్వడానికి మాత్రం సిలిండర్లు ఎక్కడా కూడా లేవని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మేము బుక్ చేసాము, ఇక్కడికి వచ్చాము, వస్తేనేమో 6వ తారీఖు బుక్ చేశారు, 7వ తారీఖు జనరేట్ అయింది, రేపు ఎల్లుండో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రతిసారి కూడా ఈ ఏజెన్సీకి వచ్చేసరికి ఇదే ఆన్సర్ చెప్తున్నారు. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం. సివిల్ సప్లై డీటీ ఏం చేస్తున్నాడు, దీనిపైన చర్య తీసుకోవాలి.